शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे నమః. సాంప్రదాయానికి విలువిస్తుంది. అంటే ఆ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళంటే ఆవిడకి ఇష్టము అని. అంటే ఒక ఉపదేశము, ఈ అద్వైత బోధ ఏవైతే అతి ముఖ్యమైనవో మానవ జీవితానికి, మిగతావన్నీ కూడా అకార్డింగ్ టు యువర్ కర్మ యూ విల్ గెట్ డెఫినెట్లీ. అంటే అది వచ్చి తీరుతుంది మీకు. మీరు అసలు దాని గురించి ప్రయత్నమో ఏదో చేయక్కర్లేదు. అసలు మీ కర్మ అనుసారంగా మీకు ఆ బాహ్యమైనవన్నీ లభించి తీరుతాయి. ఏం సందేహం లేదు. దీనికి కూడా ఇది కర్మతో లింక్ కాదు, అనుగ్రహంతో లింక్. ఇది మీ కర్మలో రాసుంటుందా రాసుండదా అంటే నామమాత్రంగా. ఇప్పుడు పెళ్లి వారికి చెప్పారు ఇతను చాలా గొప్పవాడు అవుతాడు అని. రమణ మహర్షి కూడా, అంటే ఆ రోజుల్లో ఆ ఉపాసన బలం ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా గొప్పవాళ్ళు అవుతారని చెప్పారు. అది ఏమిటి అనేది ఎవరు చెప్పలేకపోయారు. అయితే దానికి తగ్గ ఒక ప్రయత్నం లాగా జరుగుతుంది. ఈ సూక్ష్మము చూ అంటే జాతకాలు చూసిన వాళ్ళందరికీ బోధపడుతుందని కానీ ఇలా ఉండదు. సరే, అది బాహ్యమైనది కాబట్టి దాన్ని వదిలేసేయండి. ఇక్కడ ఈ అద్వైతం అంటే నేనే పరబ్రహ్మమును అన్న విషయము తెలియడానికి అనుగ్రహం కావాల్సిందే, ఆచరించడానికి అనుగ్రహం కావాల్సింది. అయితే ఏమండి మాకు అనుగ్రహం లేదంటారా అనడానికి లేదు. ఎందుకంటే అన్నిటినీ సమకూర్చి మీకు ఎక్కడ ఆచరించకపోవడానికి వేరే రీజన్సే లేవు. అన్ని సౌకర్యాలు. ఎందుకంటే మీరు బోధ మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు, జరిగింది. ఇలా ఈ రికార్డింగ్స్ అనండి, ఇంకా అంటే ఈ యొక్క ఆచరణకి యోగ్యమైన అన్ని పరిస్థితులు మీకు కల్పించింది, ఎక్కడా సందేహం లేదు. కాబట్టి ఇక్కడ ఇది కేవలం స్వయంకృతమే. ఎందుకంటే క్లియర్ గానే చెప్పారు, ఈ యొక్క దేహము, దేహానికి ఇచ్చిన ఇంద్రియాలు దీనికోసం రా అని. ఎందుకంటే అవన్నీ కూడా బాహ్యమైనవన్నీ నీ ప్రయత్నం లేకపోయినా జరిగి తీరుతాయి. ఈ ఒక్కదానికే నువ్వు కొంత అక్కడ, ఎందుకంటే ఈ నేనుతో వ్యవహరిస్తున్నావు కదా, ఈ నేను వ్యవహారం మానే అన్నారు, అంతకన్నా ఏమి చెప్పదు. ఆ వ్యవహారం మారడానికే దీక్షలు అనండి, సాధన, ఎలా ఏ పేరైనా ఒకటి, దీక్ష అన్నా సాధన అన్నా ఏదైనా. బట్ అమ్మ దీనికి సంబంధించిన సాధన ఎందు సంప్రదాయం అందు ఆవిడ, అంటే దానికి ప్రభుత్వం వహిస్తుంది, దానికి చాలా అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అలా ఎవరైనా గురువాక్యాన్ని పరిపాలిస్తూ దీన్ని పొందాలి అన్నప్పుడు వారికి తన యొక్క అనుగ్రహాన్ని ప్రవహింపజేస్తుంది, సంతతము అని. సాధ్వి మామూలు అర్థం తెలిసిందే, పతివ్రత అనంటే ఏదైనా సరే. త్రికాలముల ఎందును ప్రతికల్పమునను ప్రతి సృష్టి ఎందును ఆవిడ మారకుండా అలాగే ఉంది. జీవుడు ప్రతి జన్మలో వాడు ఇదే విధంగా పుట్టాడు. ఈ మానవ జన్మలో మీరు ఒక పేరు, ఒక ఊరు, ఒక గోత్ర ఇలాన్ని పెట్టుకుని వచ్చారు. మరలా జన్మలో అంటే ఒకవేళ మళ్ళీ మానవ జన్మ వచ్చినప్పుడు మళ్ళీ ఇదే రాదు మీకు. ఎక్కడ పుడతారో ఎక్కడో ఏమిటో తెలియదు. మళ్ళీ కర్మలను బట్టి రకరకాలుగా జన్మలు ఉంటాయి. కానీ అమ్మ ప్రతి సృష్టిలో కూడా అమ్మే ఆ సదాశివుడికి భార్యగానే ఉంటది.
అంటే అక్కడ వాళ్ళలో మార్పులు లేవు. విష్ణువు అతనే, వాళ్ళెవరు అంటే ఆ పరబ్రహ్మం ఎందు ఎటువంటి మార్పులు చేర్పులు లేవు. నీకే ఉన్నాయి, ఎందుకంటే నువ్వు నేను అన్నావు కాబట్టి. అందుకని సాధ్వి, కేవలం పతివ్రత అనేది మామూలు అర్థమైతే, ఎలా అయితే నిరాకారో నిర్గుణ, నిర్భేద, నిస్సంశయ, ఇలా ఆ అమ్మ ఎటువంటి ఇది లేకుండా అలాగే ఉంది. ఈ జీవుడికి తన జీవితం పట్ల ఒక్కొక్కసారి విసుగొస్తుందా, వైరాగ్యమైనది కాదండి. అబ్బా ఏమిట్లే బోర్ కొడుతుంది, ఎక్కడికన్నా పోదాం అనిపిస్తుంది. రొటీన్ నుంచి వాడికి చేంజ్ కావాలని అనిపిస్తుంది. చాలా మందికి ఉంటాయి ఆ భావనలు. బోర్ కొట్టేస్తుంది, రొటీన్ అయిపోయింది లైఫ్, ఏమిటో లేవటం వండటం, ఆడవాళ్ళకి ఈ గోల, మగవాళ్ళకి ఓ గోల, అంటే రకరకాలుగా వీడికి విసుగు వస్తుంది. అలాని వీడేమో అద్వైతం వైపు వెళ్తాడని చెప్పటం, వాడి లైఫ్ వాడికి విసుగు ఏమిటో తెలియదు, ఒక లాంటి చిరాకు, అబ్బా అనుకుంటారు. అప్పుడే బద్ధకాలు వస్తాయి. ఇలా రకరకాలు, అంటే అందరి బద్ధకాలు ఒక రకమైనవి కాదు. ఇక ఏదో బద్ధకం మామూలుగా వాడికి అప్పుడే ఒక నిరాసక్తత ఏర్పడుతుంది. ఎందుకు, వాడు గడిపే జీవితం పట్ల వాడికి ఆనందం లేదు, మార్పు లేదు, చిరాకు. అందుకని ఇలా రాగా పిల్లవాడు చూడండి, ఒకటే బొమ్మలు తాడమంటే వాడికి ఎంత చిరాకు వస్తుంది, ఇసురు కొడతాడు, ఎప్పుడు ఇవే బొమ్మలా అంటాడు. వయసు కొద్ది వాడికి వేరే రకరకాల బొమ్మలు ఇవ్వాలి, ఒకటే బొమ్మ రోజు అయితే వాడు ఆడడు కాదు. అలాగే జీవుడు కొంచెం పెద్ద అయిన జీవుడు అనుకోండి, అభిప్రాయాలు ఉన్న జీవుడికి ఆ జీవితం పట్ల అలా రకరకాలుగా ఉంది. కానీ ఆ పరబ్రహ్మం అంటే నిరాకార అయిన పరబ్రహ్మము ఆకారం పొందినా కూడా ఆకారాల్లో కానీ దేంట్లో కానీ మార్పు లేవు. ఈ జీవుడు బుద్ధి మార్చి వేరే దేవుళ్ళని అనుసరిస్తూ ఉంటాడు, ఎలాంటి గురువులనైనా అన్నట్టుగా ఏదో ఒక గురువు లేని ఒక గురువుని పట్టుకుంటాడు. అంటే వాడికి ఇంకా అది ఉండే బాహ్యమైన కోరికలు ఉన్నవాడు వేరే ఆలోచించడండి. ఎవడో చెప్తాడు నాకు ఈయన దగ్గరికి వెళ్తే బాహ్యమైన కోరికలు తీరిపోయాయి, ఓ లక్షలు వచ్చాయి, కోట్లు వచ్చాయి, లేకపోతే ఇంకోటేదో ఇంకోటేదో. సరే, ఇక బాహ్యమైన గురించి పెద్ద వివరణ అక్కర్లేదు. ఇలా రకరకాలు వశీకరణాలని అవన్నీ తాంత్రికాలు, ఇలా రకరకాలు. ఆ వశీకరణాల్లో ఉన్నవాడికి అది అంటారు సరే మత్తు దిగే వరకు అలా, అప్పటి వరకు వాడు అలా. మొన్న ఎవరో చెప్పారు, ఇలా రకరకాలైన యోగా సెంటర్లు, ఈ రకరకాలైన ఏవో వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు, మీకు శాంతి లభిస్తుంది, ఆనందం లభిస్తుంది. అవి ఏమవుతాయంటే వాటిల్లో కొంత వాళ్ళు వశీకరణం అనేది ఉంటుంది. చెప్పాం కదా, కుండలిని శక్తి లేస్తే అందరూ తట్టుకోలేకపోతే పిచ్చి వాళ్ళు అవుతారు. మొన్న ఎవరో అన్నారు అలా, అంటే ఆ డాక్టర్ చెప్పాట, ఎందుకు అలాంటివన్నీ వెళ్తారు, నేను ఎంతమందిని ట్రీట్ చేశానో అలాగా, ఆ పిచ్చి తగ్గను కూడా తగ్గదు. ఏదో దైవానుగ్రహం ఉన్న వాళ్ళు అందులోంచి బయటకు వస్తారు, కానీ లేకపోతే చాలా కష్టం. ఎందుకు వచ్చినవండి అలాంటి వాటికి, ఏది ఏదో బోర్డులు పెట్టగానే పరుగులు ఎత్తదు. మీరు నమ్మిన దైవాన్ని కొలవండి, మార్గం వాళ్ళు చూపిస్తారు. మీరేం పెద్ద పూజలు లేకపోతే ఇన్ని ప్రదక్షిణలు వ్రతాలు అన్నక్కర్లేదు. మనసా వాచా కర్మణ అమ్మ రక్షించమ్మా అంటే చాలు. మీరేమి ఇన్ని పూజలో ఏవో ఏది చెయ్యక్కర్లేదు. ఆ పరబ్రహ్మకి ఏమిటండి కావాలి, నీ మనస్సు సమర్పించాలి. అమ్మ రక్షించవా తల్లి అని అడిగితే రక్షించు, మీరు ఏదేమైతే అదో. కాబట్టి అనవసరమైన విషయాల్లోకి పరుగులు ఎత్తకండి. అంటే ఆ తర్వాత ఉన్న జీవితమే ఒకటే, మానవ జీవితం ఇప్పుడు ఒకటే, మళ్ళీ ఎప్పుడు వస్తుందో మీకు తెలీదు. ఈ జీవితాన్ని భగవంతుడు తెలిస్తే భగవంతుడికి అంకితం చేయండి. చేయటం అంటే ఏంటి, అన్ని వదిలేయటం కాదు కదా, వ్యవహారం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్వి, శుద్ధ సత్వ స్వరూపిణి, సద్గతి ప్రదాయిని. కాబట్టి సూక్ష్మార్థం ఇదే, అసలైన అర్థం. సద్గతులను ఇస్తుంది అయ్యా నీకు. నువ్వు ప్రార్థన చెయ్యి, ఎన్నో పాపాలు చేశానమ్మా ఇక చెయ్యను, అమ్మ నీ పాదాలు వేశారని ఇక నేను చెయ్యనమ్మా ఆ పాపాలు, నన్ను రక్షించు తల్లి అంటే రక్షించదా, డెఫినెట్ గా. సద్గతులను ఇస్తుంది.
శుద్ధ సత్వ స్వరూపిణి అంటే ఆ పరబ్రహ్మమే. కాబట్టి ఇది పరమ పవిత్రమైన నామం అని చెప్పి. గురుమండల రూపిణి. ఇన్ని చెప్పారండి గురువుల గురించి, అదన్నారు ఇదన్నారు, ఏమిటోలేండి అని అనుకోకుండా ఆవిడంది నేనే గురుమండల రూపిణి. గురుమండలం, మండలం అంటే తెలుసు కదా, సమూహం. ఇక్కడ సద్గురువులు మాత్రమే, తాంత్రికాలు లేకపోతే ఏదో చెప్పేసి ఒక సన్యాస అంటే కాషాయ వస్త్రం ధరించేసేసి నేను సన్యాసిని అనంగానే గురువు అయిపోడండి. ఎవరో నలుగురు వెళ్ళారు కదా అని మీరు కూడా అలా వెళ్ళిపోయి అనవసరంగా ఇది పాటు చేసుకోకండి. ఎన్నో వింటున్నాం బాహ్య ప్రపంచం. అందుకనే కొత్త వాళ్ళేమో కానీ పాత వాళ్ళందరూ మీ ఆరాధించే దైవాన్నే ప్రార్థన చేయండి. నాకు అవసరమైతే గురువుని ప్రసాదించమ్మా, లేకపోతే అక్కర్లేదు. ఆవిడ ప్రసాదిస్తే సరే, ఆవిడ ప్రసాదించిందా ఇంక వెనక్కి చూడకండి, అనుమానించకండి, ఇక ఆ మార్గంలోనే ప్రయాణించండి. నేనైతే అలాగే చేశాను. ఎందుకంటే మన బుద్ధి పరిమితికి లోబడింది. ఒక సద్గురువుని వెతుక్కోవాలన్నా, ఒక మంచి మార్గంలో మనం ప్రయాణించాలి అన్నా మన బుద్ధి రకరకాలుగా ఉంటుంది. దానికి తోడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సలహా ఇస్తారు, అదంటారు ఇదంటారు, ఏదో రకరకాలు. ప్రపంచమే అంత కాబట్టి మీరు ఆరాధించే దైవాన్ని ప్రార్థన చెయ్యండి. అవసరమైతే ఇస్తుంది, లేకపోతే లేదు. ఏం సందేహం అక్కర్లేదు. మీరు ప్రార్థన చేయండి, అమ్మ అవసరమైతే ఇవ్వు తల్లి, లేకపోతే లేదు, గురువుని చూపించు లేదు. కాబట్టి ఆ గురువుని ఆవిడ చూపిస్తుంది. ఆవిడ చూపించిందా ఇక వదిలే ప్రశ్న లేదు. కాబట్టి గురు మండల రూపిణి నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడ పాదం మహంతం గోవీంద్ర యోగీంద్ర మధాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మధాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికారమన్యాత్ సద్గురూన్ సంతతం మానతో అస్మి కర్ణాత్ కర్ణోపదేశేన సంప్రాప్తం అవనీతలే. బ్రహ్మ విద్య కర్ణాత్ కర్ణోపదేశ క్రమం అంటే ఒక చెవి నుంచి ఇంకో చెవి శక్తిపాతయుతముగా ఆ పరమేశ్వరి కృపాపాత్రులై పరమేశ్వరి అపర స్వరూపులకు దివ్యౌఘ సిద్ధౌఘ మానవౌఘ గురు పరంపర ద్వారా స్వగురు పర్యంతము అవిచ్ఛిన్న సంప్రదాయ పరంపరంగా సంక్రమించి సాక్షాత్ పరమేశ్వరి స్వరూపుడకు స్వగురు ద్వారా తనకు సంక్రమించిన ఈ గురు సముదాయం అంతయు గురుమండలము అనబడుతుంది. ఈ గురుమండలమున త్రిమూర్తులు దివ్యౌఘమని, సనకాది వశిష్ఠులు వీళ్ళందరూ సిద్ధౌఘమని, తదాది తన గురు పర్యంతము అంటే మానవ రూపంలో ఉన్నవాళ్ళు మానవౌఘమని పరిగణించబడుతుంది. వీరందరూ పరమేశ్వరి యొక్క సాకార స్వరూపాలు. వీరి పూజనము పరమేశ్వరి పూజనమే అవుతుంది. ఉపాసకుని ఉత్తీర్ణతకు గురుమండల పూజనం ఎంతయో అవసరం. ఈ గురుమండలం అంతయు పరమేశ్వరి స్వరూపమే గాన పరమేశ్వరి గురుమండల రూపిణి అంటుంది. చాలా స్పష్టంగా చెప్పేశారు. ఎక్కడ అదే అంటారు కదా, హిడన్ ఇవి ఏమీ లేవు, ఓపెన్ గానే చెప్పారు. అంటే నువ్వు ఎప్పుడైతే నీకు నీ దైవాన్ని ప్రార్థన చేస్తే ఒక సద్గురువు లభించాడు. అందుకని సద్గురువు లక్షణాలు ఏంటో కూడా మీకు శంకరులు చక్కగా చెప్పారు. ఆ విధంగా లభించినప్పుడు ఆ గురువు పట్ల అనన్య భక్తితో ఉంటే, పూజ అంటే ఏంటండి, 4 పుష్పాలు తెచ్చి కాళ్ళ మీద వేయటము, బాహ్యమైన మేమన్నీ తెచ్చివ్వటమా. మీరు ఏది సమర్పిస్తున్నారో దైవానికి తృణమో ఫలమో అన్నారు. అత్యంత భక్తితో, అనన్య భక్తితో, ఒక వినయంతో సమర్పించు. మీరు ఏది సమర్పించినా దానిలో లోభత్వమో ఇంకోటో ఉండరాదు. ఆ గురువు మిమ్మల్ని జన్మరాహిత్యానికి తీసుకువెళ్తున్నాడు. అంటే పరమోత్కృష్టమైన ఆ ఆత్మ సామ్రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి ఆయన ఆ బోధ చేస్తుంది. నీ నుంచి ఆయన ఆశించలేదే, ఆశించేవాడు సద్గురువు ఎలా అవుతాడు? కానీ నీ మనస్సు పరిశుద్ధం అయ్యింది అనడానికి ఇవి నిదర్శనాలు. బాగా గుర్తుపెట్టుకో. అంటే ఇవ్వటం నిదర్శనం కాదు, ఆ ఇచ్చే
ఏదైనా సరే తృణమో ఫలమో నీవు డిస్కషన్స్ లేకుండా, లోభత్వము ఈ యొక్క ఏవి లేకుండా వినయంతో ఆ హృదయంతో సమర్పించు. కానీ భగవంతుడు కూడా భక్తికి అది చెప్పారు తప్ప, అరే నీకు 1,00,000 రూపాయలు ఉంటే ఓ 10,000 నాకు ఇవ్వరా అని అనలేదు ఆయన. భక్తికి ఇది కొలమానం అని ఎక్కడా చెప్పబడదు. నీ మనస్సే, ఎందుకంటే ఆ మనస్సులోనే ఈ మదమాచర్యాలు, లోభమోహాలు, ఆ పరబ్రహ్మం పట్ల నువ్వు ఎప్పుడైతే నిర్గుణంగా ఉంటావో, అంటే నీ నమస్కారం కానివ్వండి, నీ సేవ కానివ్వండి, ఏదైనా సరే, నువ్వు చేసే అంటే ఇంట్లో చేసుకునే పూజ అయినా సరే, చెప్పుకున్నాం కదా, పూజలు ఆడంబరం కోసమో, నలుగురు మెచ్చుకోవడానికి కోసమో, ఇలా రకరకాలుగా ఉంటాయి వాడి బుద్ధి. అదే అందుకనే నిర్గుణంగా ఉండాలి. ఆ ఆ పరబ్రహ్మ నాకు అనుగ్రహించాడు, ఆ దైవము ఆయన పూజ చేసుకోవడానికి నాకు అనుగ్రహం ఇచ్చారు, అనుమతి. కాబట్టి నేను చాలా శ్రద్ధాభక్తులతో ఆచరిస్తాను ఇది. అది ఏదైనా సరే, ఒక నోము కానివ్వండి, చెప్పాను కదా, ఏదైనా సరే, చిన్నదైనా సరే. అందుకే ఒకరికి పండిస్తున్నా, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదైనా ఇస్తే శ్రేష్టమైనదే ఇవ్వండి. మీ దగ్గర లేదా నమస్కారం పెట్టి ఇవ్వండి, అంతే తప్ప అక్కర్లేనిదో ఇంకోటో ఇంకోటో ఏదో ఒకటి ఇచ్చేయకండి. ఈవెన్ పనమ్మాయికి ఇచ్చినా కూడా దాని డీటెయిల్స్ చెప్పి ఇవ్వండి. వాళ్ళకి ఇష్టం ఉంటే వాడుకుంటారు, లేదా అవతల ఏది ఇచ్చినా సరే. ఎందుకంటే ఇచ్చినది దానం, అది కర్మగా నీకే రిటర్న్ అవుతుంది. అలా నువ్వు అప్పులు చేసి ఇవ్వమని ఎవరు చెప్పట్లేదండి. అందుకనే శక్తికి తగినట్టుగా అన్నారు. నీ శక్తి ఎంత అంతే ఇయ్యన్నారు, అంతేగాని అప్పులు చేసో లేకపోతే ఇంకోటో చేసి ఇవ్వమని ఎవరికి ఇచ్చినా కూడా. అయితే ఈ అందరిలోకి శ్రేష్ఠులు దైవము గురువు కాబట్టి, అంటే మానవ దేహం ధరించి ఉన్నారు కాబట్టి వారికి సమర్పించే దాంట్లో మటుకు ఈ లోభత్వము ఏవి ఉండకూడదు అన్నారు. మనసుకి నీకు సంతోషం కలగాలి. ఎప్పుడైతే ఇవి లేకుండా ఉంటాయో గురువుకి నచ్చుతాయి, గురువు ఆనందిస్తాడు. ఎప్పుడైతే మీరు ఈ బాహ్యమైనవన్నీ చేరుస్తారో మీకు లోపల భయం, నచ్చుతుందో నచ్చదో, స్వీకరిస్తారో స్వీకరించారో ఎప్పుడు వచ్చిందండి? నీలో గుణభేదం వచ్చినప్పుడు అవి వస్తాయి. గుణభేదం లేకపోతే ఎందుకు వస్తాయండి? కాబట్టి ఇక్కడ పూజ ద్వారా వీరి పూజనము పరమేశ్వరి పూజనమే అగును. పూజ అంటే మనసు. నువ్వు మనసుని సమర్పిస్తే చాలండి. వీరు శ్రేష్ఠులు కాబట్టి వీరి పట్ల నువ్వు అలా ఉండు. వీరి సమక్షంలో వీరికి ఏది చేసినా, వీరితో మాట్లాడుతున్నా, ఏదైనా సరే జపో జల్ప శిల్పం మర్చిపోరాదు. ఆ విధంగా నువ్వు ఉంటున్నావా? మరి ఉంటే అదే పూజ. ఆత్మార్పణం సమర్పించుకోవడం అదే శరణాగతన్నా, అనన్యమన్నా అదే, వేరే ఏమీ లేదండి. మంచి మాట, మంచి పరివర్తన, ఆ ఆచరణ నీలో ఉంటే అదే నువ్వు గురువుకి ఇచ్చే దక్షిణ. నీ ధర్మమే, గురువు ధర్మమే కదా బోధిస్తున్నారు. నువ్వు అది ఆచరిస్తే అది పూజ. నువ్వు మంచిగా మాట్లాడావు, గురువు అన్నాడు, ఒరే అందరితో సమానత్వంగా ఉండరే, మంచిగా మాట్లాడరా అన్నాడు. నువ్వు మంచిగా మాట్లాడు, అది పూజ. నువ్వు ఆయనకు సమర్పించే దక్షిణాన్ని ఇంకోటని ఇంకోటని. అంటే గురువు ఏది చెప్పాడో తూ చా అంటారు. తూ అంటే కూడా అని అర్థాలు, చా అంటే అవును అది కూడా అని. అందుకని తూ చా అన్నారు, అది వ్యాకరణంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు అవే ఆచరణలో పెడతావో అదే పూజ అండి, అదే గురువుకి ఇచ్చే దక్షిణ. ఆచరణలో లేని ఏవి కూడా ఏం చేసుకుంటాడంటే ఆయన సద్గురువులు. బాహ్య ప్రపంచంలో చెప్పాం కదా, నీ 1,00,000 రూపాయలు ఇస్తే అదేంటది సోఫాలో కూర్చుంటావు, ఇలా రకరకాలుగా ఉంటుంది. అక్కడే అర్థమైపోతుంది నీకు. శిష్యుల్లో కేటగిరీస్ చేసేస్తేనే అర్థమైపోతుంది. కాబట్టి సరే అవి పక్కన. అందువల్ల నీ మనస్సు ముఖ్యం. నీ మనసులో ఏది ఉంది? కాబట్టి ఇక్కడ మనసు కేవలం గురువు పట్లనే కాదు, నువ్వు ఆచరించే నీ గృహస్థాశ్రమంలో కూడా అందరూ గృహస్థులే కాబట్టి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎవరితో ఎలా ఉంటున్నావు, నా వాళ్ళు ఒక రకంగా వేరే వాళ్ళు ఒక రకంగా నీ ప్రవర్తన ఉందా? పూజ కానే కాదు. నోటితో పొగుడుతూ నొసటితో వెక్కరిస్తున్నారంటారు చూసారా,
మనస్సులో నీలో గుణాలు ఉన్నాయి. అది ఎప్పటికీ కూడా ఆ పరిపూర్ణ అనుగ్రహం నీవు పొందలేవు. నువ్వు ఆచరణ పెట్టడానికి ప్రయత్నం చెయ్యి, ధర్మంగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తే మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు. నీకు ఆ స్టామినా వాళ్ళు ఇస్తారు, ఆ దృఢత్వం వాళ్ళు ఇస్తారు. నువ్వు అయ్యో లేదే అని నువ్వు చింతించక్కర్లేదు, వాళ్ళు ఇచ్చి తీరుతారు. కాబట్టి అమ్మ నారాయణ, ఇక్కడ నారాయణ సమారంభం అన్నారు, ఏం తప్పేం లేదండి. నారాయణుడు అంటే ఎవరు? అంతటా వ్యాపించిన వాడే కదా. కాబట్టి ఏది వచ్చినా ఏమంటే మనం చదువుకునేది వేరు కదండి అని అనక్కర్లా, అన్ని ఒకటే అర్థాలు. కాబట్టి ఇక్కడ అక్కడి వరకు అస్మత్, అస్మత్ అంటే నా యొక్క ఆచార్య పర్యంతం వందే గురు పరంపర. అందరికీ నమస్కారం. అయితే వీరందరూ ఎక్కడున్నారయ్యా? నా గురువులో ఉన్నారు. అందుకని నా గురువుకి నమస్కరిస్తే మొత్తం గురు పరంపరకి నమస్కరించు. ఇవన్నీ కలిపితే అమ్మ. కాబట్టి అమ్మవారికి నమస్కరించిన గురువులకే నమస్కరించినట్టే అవుతుంది. అంటే నీకు గురువు లేనప్పుడు నువ్వు ఆరాధించే దైవమే గురు మండల రూపం. ఎప్పుడైతే గురువు లభించాడో ఇక గురువులోనే అన్ని, మళ్ళీ గురువు వేరు, దైవం వేరు, ఇంకోళ్ళు వేరు, ఇన్ని లేవండి, ఒకటే ఏకత్వం. కాబట్టి గురుమండలం అంతా ఆ అమ్మ రూపమే. కాబట్టి అమ్మ గురుమండల రూపం. కులోత్తీర్ణ, ఆ తీకి దీర్ఘం ఉంటుంది, అడుగున ఒత్తు కూడా. కులోత్తీర్ణ కొంచెం స్ట్రెస్ చేయాలి. కులోత్తీర్ణ ఇంద్రియ సముదాయమే కులం, అంతేగాని బాహ్యమైంది కాదు. మీ ఇంద్రియాలు లౌకిక విషయ పరితృప్తికై పాటుపడినవి ఇంద్రియాలు. మనస్సు వీటికి అధిపతి. ఇట్టి ఇంద్రియ వాంఛలను అరికట్టి మనస్సును తన వశం నందుంచుకున్నట్లు చేయనది పరమేశ్వరి. చూసారు, ఇందాక చెప్పుకున్నదే. నువ్వు కొంత ప్రయత్నం చేయి, అనవసరమైనవి చూడటం మానేయి, అనవసరం వినటం మానేయి, అనవసరమైన మాట్లాడకు. ఇవే మెయిన్ ఇంద్రియాలు, వినటము, చూడటము, మాట్లాడటం. ఇవి మూడు నీ కంట్రోల్లోకి వస్తే మనసు లైవ్ ఉంటుంది. ఈ మూడుని కంట్రోల్ చేయటం లేదు. అక్కర్లేనివి మాట్లాడతారు, అక్కర్లేనివి వింటారు, అక్కర్లేనివి చూస్తారు. ఇది కంట్రోల్ చేయటమే దీక్ష, అదే సాధన. ఎవరిని వారు పరీక్షించుకోవాలి, ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలన్నాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి నువ్వు ఏమి మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అని పరిశీలన. మామూలుగా అంటారు ఏంటంటే రాత్రి కూర్చుని డైరీ రాసుకోండి పొద్దున. ఎందుకండి? అనవసరం. నువ్వు నీలో మార్పు రానప్పుడు ఎన్ని సంవత్సరాలు డైరీ రాసుకుంటే ఏంటి, ఎన్ని సంవత్సరాలు నిన్ను నువ్వు తిట్టుకుంటే ఏమిటి? అయ్యో నేను చేస్తున్నాను, ఇలా చెయ్యను, రేపు చెయ్యను, రేపు చెయ్యను. ఆ రేపు ఎప్పటికండి అండి? ఆచరణలో లేని కబుర్లన్నీ వ్యర్థమే. ప్రగల్భాలు పలక్కన్నాడు అందుకే అర్జునుడు. ఏమిటి ప్రగల్భాలు పలుకుతా? మాట్లాడు. ఏవో డైలాగులు కొట్టాడు కదా యుద్ధ భూమికి రాగానే, అవన్నీ ప్రగల్భాలు అన్నాడు. మీరు అంతే, ప్రగల్భాలు పలకండి. ప్రగల్భాలు అంటే నథింగ్ బట్ సమర్థింపులే, వేరే ఏం లేవు అక్కడ. కారణాలు ఇవన్నీ అవే. కాబట్టి ఇంద్రియ వాంఛలను అరికట్టి తర్వాత కోరికల గురించి మాట్లాడుకోవచ్చు. అసలు ముందు ముందు ఇవి మానేస్తే అనవసరమైనవి చూడటం, అనవసరమైనవి మాట్లాడటం, వినటం. సాధన కాలంలో ఏమీ నష్టమేం లేదండి. మీరు అనుకోవచ్చు నేను చేశాను, ఫోన్లు అందరివి మానేశాను. తిట్టుకునే వాళ్ళు తిట్టుకున్నారు, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం, ఏదన్నా చేసుకొని నీకెందుకు? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఈ జీవితము ఎంతసేపో నీకు తెలీదు, ఎన్ని సంవత్సరాల్లో నీకు తెలీదు. తెలియబడింది వెంటనే నువ్వు ఇంద్రియాలని ప్రయత్నపూర్వకంగా చేసుకుని ఆ యొక్క అసలైన స్థితిని పొందాలి. అది ఉత్తముల లక్షణం అనండి, వివేకుల లక్షణం అనండి, ఏదైనా సరే అనుగ్రహాన్ని పొందటం అంటే అది. నువ్వు ఎప్పుడైతే అలా చేస్తావో కొన్ని మిగతావి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు చెప్పింది అదే కదా, ఆవిడ సహాయం చేసి తీరుతుంది ఇంద్రియాలని. నీ అంతటా ఇది చేసుకోలేవు నువ్వు. అందుకని కొంత నీ ప్రయత్నం చేస్తే నీ వల్ల కానిది ఆవిడ చేస్తుంది. ఇట్టి ఇంద్రియ వాంఛలను అరికట్టి మనస్సును వశముందుంచుకున్నట్లు చేయినది పరమేశ్వరి. కాబట్టి కులోత్తీర్ణ ఉన్నది ఆవిడే, లోపలైనా బయటైనా ఉన్నది ఆవిడ. ఆవిడ సర్వసమర్థురాలు, సర్వార్థ ధాత్రి అని కూడా అన్నారు. సరే నీకెందుకు ఆవిడ అన్ని నీ కోరికలు తీరుస్తాను అంటాను కదా, ఇంకా ఎందుకు బయట ప్రయత్నాలు, ఏడుపులు, గోలలు? కాబట్టి దానిని అదుపులో పెట్టుకోవాలి.
అనవసరమైనవి మానే. అవి మానేస్తే దీక్షల్లో విఘ్నాలు ఎందుకు వస్తాయండి? ఏమీ రావు. ఆ బాహ్యమైన దాంట్లో ఉంటారు కాబట్టే చాదస్తంగా చెప్పుకున్న ఒక ఫంక్షన్ మానేస్తారండి. ఒక దీక్ష చేసుకోవాలనుకున్నప్పుడు ఏవి మానేస్తారు చెప్పండి? ఇవే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలా కాకుండా అదే బాహ్యమైన వాటికి ఫస్ట్ మానేసే దైవం దీక్షలు, అందుకే విఘ్నాలు. బాహ్యమైన వాటిల్లో మీ ఉద్యోగాలు, మీ ఇంటి పనిలో ఏవి అడ్డం రావు. ఎక్కడికైనా వెళ్ళిపోతారు, ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు, ఎంత శారీరక శ్రమ అయినా, అంటే అన్ని రకాలుగా చేస్తారు. అప్పుడు మీకు ఏవి గుర్తురావండి బాహ్యమైనవి, మీకు ఇష్టమైనవి. అలా ఎందుకంటే నేనేం అబద్ధం చెప్పటం లేదు. గురువులకి ఏమిస్తుందండి మీ మీద ఏదన్నా చెప్పు, మీలో మార్పు రావడానికి చెప్తారు తప్ప వేరే చెగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? ఎవ్వరూ లేదు. మీరు ఆ బాహ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పుడు దైవస్మరణ జరుగుతుందా? కొట్టేదే అది. ఏమండి మధ్య మధ్య క్షేత్రాలకు కూడా అన్ని మానేసి వెళ్తామండి. క్షేత్రంలో ఉన్నట్టుగా ఉంటున్నారా? అక్కడికి వెళ్తే కూడా మళ్ళీ షాపింగ్, ముందు ఆలోచించేదే షాపింగ్. సరే, అంటే ఇక్కడ ఏది అదుపులో పెట్టుకున్నారండి? దేనికోసం ఏది అదుపులో పెట్టు, ఏది చేయాలి. కాబట్టి ఈ ఇంద్రియాలను అరికట్టాలంటే అమ్మ అనుగ్రహం తప్ప ఇంకో దారి లేదు. అమ్మ అయితే సులభంగా ఈ నువ్వు ఎప్పుడైతే సరెండర్ అయ్యావో సెకండ్ అంటానికి కూడా లేదు. సరెండర్నెస్, ఈ కంట్రోలింగ్ రెండు ఒకసారి అయిపోతాయి. ఎందుకంటే ఆవిడ అంతటా ఉంది. మీ మనస్సంకల్పం అంటే ఆవిడకి తెలీదా? కానీ మీరు అసలు సంకల్పమే గట్టిగా చేసుకోలేదుగా. ఇంకా బాహ్యం బాహ్యం వ్యవహారమే ముఖ్యమవుతుంది తప్ప ఈ యొక్క మానవ జన్మని సార్థకం చేసుకుందామన్న తపన ఏదండి? ఈ మాటలు విన్నప్పుడు అనుకోవటం కాదండి, దృఢ సంకల్పం చేసుకోగలగాలి. ఏది మానేస్తారు చెప్పండి? ఒక దీక్షకు ఒక్కడు ఇది నేను మానేశానని చెప్పండి. సెలవులు దొరకవు, అస్సలు దొరకవు. మొదటిది ఇక్కడే ఒకవేళ ఉద్యోగం చేసే వాళ్ళకి, ఇంటి పనులకి, ఇళ్లలో ఉండే వాళ్ళకి ఎన్ని, ఇవి ఏవి అడ్డం అంటే అన్ని అడ్డంగా కనపడతాయండి. ఒక అసలు అద్భుతమైన ఆ పరమానందమో బ్రహ్మ. కానీ గొప్ప కోసం అని కాకపోయినా మీకు ఒక ఎంకరేజ్మెంట్ అనేది నేను అన్ని మానేశాను, ఏ సందేహం లేదు. ఎస్, చిన్న చిన్న అబద్ధాలు ఆడాను, రాకూడదు అన్నాను అంతే. ఎందుకు రాకూడదో వాళ్ళకి తెలుసా? తెలియదు. వాళ్ళు ఒకటి అనుకుంటారు. అసలు కారణం నా సాధన. ఎస్, పెళ్ళిళ్ళకు కూడా నేను వెళ్ళలేదు, ఎన్నో మానేశాను. నేను తాళం వేసుకుని కూర్చునేదాన్ని ఇంట్లో డిస్టర్బ్ చేయకుండా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ల్యాండ్ లైన్ తగ్గించేసి. ఎస్, చేయాలి. ఏది చేయకపోతే ఎలా పొందుతారండి? అనుగ్రహం ఎలా లభిస్తుంది? కాబట్టి మీ వైపు కొంత కాస్త ప్రయత్నం ఉండాలి. ఉంటే అప్పుడు అమ్మ మీ వల్ల కాని దాడు అనుకునేవాడు అనుకున్నారు, రకరకాలుగా అనుకున్నారండి. అనుకుంటే ఏంటి, నాకు ఏది పొందాలో దానికి అమ్మ అనుగ్రహం కావాలి. కానీ ఈ బాహ్యమైన వీళ్ళు అనుకున్నారు, వాళ్ళు అనుకున్నారు, ఇంకోటి అనుకున్నారు, దాంతో ఏమిటండి? వీళ్ళెవరు నీకు మరు జన్మలో ఉంటారా? నీకు దేంట్లో తోడుంటారండి? ఎందులో తోడుంటారు కదా. అందువలన పితృ పితామహాది పరంపర ఎంతయు కులము అనబడుతుంది. అంటే ఇంకో రకమైన కులం. కులము అంటే సమూహం అని అర్థం. ప్రవాహ రూపము ఈ సంసారం నుండి దరి చేర్చినది పరమేశ్వరు. కాబట్టి కులోత్తీర్ణ ఉత్తీర్ణ నిన్ను పాస్ చేస్తుందండి ఆయన. కులమనగా ఈ అజ్ఞాన ప్రపంచము గురుర్ మండల రూపిణి అగు పరమేశ్వరి జ్ఞాన ప్రధానమున అజ్ఞానం నుండి ఉత్తీర్ణలు చేస్తుంది. కాబట్టి కులోత్తీర్ణ. ఇంకా సందేహం ఎందుకండి? హాయిగా అంటే ఒకటి చెప్తున్నాను అన్నా కూడా, ఎందుకంటే ఎన్ని సంవత్సరాలైనా ఏంటి, 60 ఏళ్ళు, 70, 80 ఏళ్ళు ఎన్నున్నా సాధన పట్ల కాకుండా బాహ్యమైన వాటి పట్ల ఇంకా వ్యామోహం. దానికి సరే ఏవేవో సమర్థింపులు ఉంటాయనుకోండి, లేని వాళ్ళు ఎవరు? ఎందుకంటే ఏవి లేవు అన్నవాడు కులో తీర్ణ ఆవిడ మిమ్మల్ని ఉద్ధరించి తీర్చు గురుమండల రూపిణి. అద్వైతం అంత సులభం అండి, కొంత ప్రయత్నం మీరు చేయట్లేదండి. తిండి మానేసి కూడా పరుగులు పెడతారు కదా బాహ్యమైన వాటి గురించి, తినకుండా కూడా ఉంటారు. ఎన్నో రకాలు. ఇప్పుడు
ఇప్పుడు బాహ్యం గురించి చెప్పాలి అంటే ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్కరు ఎన్నో రకాలైన కష్టాలు పడతారు. అదేంటంటే ఆ మాత్రం మనం చెయ్యొద్దా, ఇలా రకరకాలుగా ఉంటాయి అభిప్రాయాలు, కాదని నేను అనుకుంటున్నాను. కానీ నీకు నీ యొక్క జీవితం యొక్క పరమార్థం తెలియచెప్పిందే, ఎంత సులభమో తెలుస్తోందే. మరి ఇంత అనుగ్రహాన్ని వృధా చేస్తే ఏం లాభం అండి? ఇంట్లో సరుకులు పెట్టుకున్నావు, లేకపోతే ఇంకోటి ఏదో పెట్టుకున్నావు, ఇంకా అయ్యో లేవు లేవని పరిగెడితే ఏం లాభం అండి? ఆనందం లేదు, ఆనందమే లేదని బయట ప్రపంచంలో పరిగెడుతున్నారు, ఇంకా ఏదో ఆనందం కావాలి. ఎన్ని ఆనందాలైనా నశించేదే కాబట్టి మళ్ళీ ఆనందం కోసం ప్రయత్నం, మళ్ళీ ఏదో సుఖపడాలని ప్రయత్నం. ఇలా ఎన్ని రకాలు, ఎన్ని చేసినా మనిషికి తృప్తి ఎందుకుంటుందండి? ఎందుకంటే అవన్నీ నశించేవి కాబట్టి వీడికి తృప్తి లేదు. కేవలం ఆ బ్రహ్మానందంలోనే వాడికి పరమ తృప్తి లభిస్తుంది. దానికి కావలసిన ప్రయత్నం మటుకు, దానికి ఎన్ని మీనమేషాలు లెక్క పెడతాడు అంటారు చూసారా, అలా చేస్తాడు. ఏమిటి ఇటు పరిగెడతాడు, అటు పరిగెడతాడు, ఇప్పుడు కాదంటాడు, అదంటాడు, ఇదంటాడు అని. నీ జీవితం శాశ్వతం కాదురా, ఏ క్షణం ఇదవుతుందో నీకు తెలియదు. ఎన్నో చూశాడు వాడు, అది కూడా తెలుసు. వాడు తెలియందే ఏమిటండి జీవుడికి, వాడికి అన్ని తెలుసు. బోధ జరిగింది, జీవితం ఎలాంటిదో తెలుసు, ఏది కంట్రోల్ చేసుకోవాలో తెలుసు. కొంచెమే కంట్రోల్ చేసుకోవాలి, మిగతాది ఆ పరబ్రహ్మం అనుగ్రహిస్తా. తెలియందేం లేదు వీడు. అయినా పిల్లల్ని అంటారు కదా మీరు, తెలుసు కావాలని చేస్తున్నాడు వాడని. సేమ్ డైలాగ్. అప్పుడు బాధపడి ఏం ప్రయోజనం అండి? దుఃఖపడి ఏం ప్రయోజనం? నాకు ఇది తృప్తి లేదండి, విసుగ్గా ఉంటుందండి, అదండి ఇదండి అంటే అనుభవించాలి కర్మ. అప్పుడు ఆవిడ్ని పట్టుకుంటే కర్మ లంపటం వదులుతుంది, ఆవిడ్ని పట్టుకోకపోతే కర్మ నిన్ను పట్టు. డౌట్ ఏం లేదు, అది నిన్ను గట్టిగానే పట్టుకుంటుంది, నువ్వు వదులుచుకోలేవు అలాగా. కాబట్టి ఆ కర్మ నిన్ను పట్టుకుంటున్నప్పుడు ఆ పరమేశ్వరిని గనక, అంటే నువ్వు ఆరాధించే దైవాన్ని నువ్వు గనక ప్రార్థన చేస్తే, అది కేవలం ఆ అనుగ్రహం వల్లనే. అది ఆ కుడుం పట్టు అంటారు సార్, ఉడుం పట్టు అంత తేలిక వదలదు. అది వదిలి ఆ లంపటాలన్నీ పోయి పరమానందాన్ని పొందదు. అంటే ఇక్కడ అన్యదా భావించిన నేనేం చేయలేని పరిస్థితి. ఒక గురువుగా భావించిన వాళ్ళని, లేదా ఒక మంచి చెప్పే, ఎలా అనుకున్నా పర్వాలేదండి, నాకేమిటి, మీరు ఎలా అనుకున్నా కూడా దాంతో ఏం బంధం చెప్పండి. హాయిగా ఆ గురుమండల రూపిణి ఉన్న అమ్మ కావచ్చు, అయ్య కావచ్చు, ఎవరినైనా సరే చేసి అసలైన ఆ బ్రహ్మానందాన్ని పొందండి. జీవితము ఇవి డైలాగులు ఇవన్నీ కూడా క్షణికము, నీటి పొడగా, ఎందుకండి అవన్నీ అన్ని డైలాగులు కొట్టి ఏం లాభం? అసలుది తెలిసింది, తెలిసిన తర్వాత ఇంకా డైలాగులతో పని ఉంటే ఆచరణ ఉండాలి. కాబట్టి అందరూ కూడా ఆచరణ యోగ్యత పొందుతారని ఆశిస్తున్నాను. శుభం భూయాలు.